ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణ పరాజయాన్ని ఎదుర్కొనడంతో జట్టులో ప్రక్షాళన జరగాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. సీనియర్ క్రికెటర్ల స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలని అభిమానులు, మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని వదంతులు రాగా అతడు వాటిని ఖండించాడు. అయితే ఆ పర్యటన అనంతరం బీసీసీఐ నిర్వహించిన సమీక్షా సమావేశానికి రోహిత్ హాజరయ్యాడు. టీమిండియాకు వచ్చే 6 నెలల పాటు టెస్ట్ సిరీస్లు లేని కారణంగా రోహిత్ ఇంకా కొంతకాలం కెప్టెన్ గా కొనసాగుతాడని, తదుపరి కెప్టెన్ పై చర్చలు జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ ని కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలి అనేది బీసీసీఐ చర్చించిన కీలక అంశంగా ఉంది. బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటే అతడికి ఫిట్నెస్ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ను భవిష్యత్ కెప్టెన్ గా ప్రతిపాదించారని సమాచారం. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను భవిష్యత్ కెప్టెన్ గా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జైస్వాల్ తన టెస్టు ప్రదర్శనతో అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ ఈ ప్రతిపాదనపై సెలక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయో చూడాలి. జట్టులో సమతుల్యత కోసం సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాయి.